ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ పార్టీ నేతలతో కలిసి చేపల మార్కెట్ ను పరిశీలించారు. అదేవిధంగా మటన్ మార్కెట్ ను పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నూతన మార్కెట్ ను ప్రారంభించడం జరిగిందని, అన్ని వసతులు కల్పించామన్నారు. ప్రస్తుతం మార్కెట్లు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొంచెం వెనకరా, నీ వెనకే ఉండాలి చూడు, నీ అంక నీ పక్కనే ఉండాలి, నీ పక్కనే ఉండాలి. అన్నా అన్నా మొత్తం అక్కడి నుంచి ఎన్ఎఫ్టీ మార్కెట్ అన్న అసలు ఎంతనే ఉండకూడదు. కానీ ఈ గవర్నమెంట్ సరిగ్గా ఫుల్గా వెంట వసూలు చేస్తాం, బాగా వసూలు చేస్తాం. మీరు న్యాయం చేయాలి. చాలా బాగా 4,000 ఇప్పుడు 5,000 చేస్తున్నారు రేపు నెల నుంచి. ఒక నెల లేట్ కట్టినా యాక్చువల్లీ మార్కెట్ ఎన్ఎఫ్ నేషనల్ ఫిషింగ్ డిపార్ట్మెంట్ కలిసి మార్కెట్ మాకు రెంట్ లేకుండా ఆదాయం నీకు ఆదాయం పక్కరండి. ఏ బాగా నమస్కారాలు. ఏదైతే ఫిష్ మార్కెట్ మనం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆ మార్కెట్లో ఫిష్ మార్కెట్, మటన్ మార్కెట్, చికెన్ మార్కెట్ ఇవన్నీ కూడా ఆడ ఉండే ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొని 5 కోట్లతోటి దీన్ని తెలుగుదేశం టైంలో మేము కట్టడం జరిగింది. ఆ రోజు ఓపెన్ కూడా చేసాం, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం, వాటర్ కానీ ఎట్లా చేయాలనేది. ఈరోజు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మా ఉద్దేశం ఒకటే, ఎవరైతే ఫిషర్మ్యాన్స్ ఉంటారో లేకపోతే వీళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే మెయింటెనెన్స్ వరకు ఎంత అవుతుందో ఆ మెయింటెనెన్స్ వరకు మేము ఆ రోజు షాపులకు కూడా రెంటలు ఆ రోజు పెట్టాం. ఈరోజు ఏమైపోయిందంటే వ్యాపారాలు చేశారు, వాళ్ళు ఒక్కొక్కరు బాధపడుతున్నారు. వాళ్ళు సంపాదించేది నెలకు 4-5 వేలు అయితే దానికి రెంట్ కట్టడానికి 5,000, 4,000, 5,000 కలెక్ట్ చేస్తున్నారంట.
ఎవరు ఎందుకు కలెక్ట్ చేస్తారో మాకు అర్థం కావట్లా. కార్పొరేషన్ వాళ్ళు ఏదైనా కూడా మన ఆలోచన ఏంటి అంటే, ఏదైతే ఫిషర్మెన్స్ వీళ్ళంతా చేపలు పట్టుకొని చేపలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవటానికి వాళ్ళ కోసం అని చెప్పి కట్టించింది ఇది. వాళ్ళకి ఫ్రీ ఆఫ్ ఇవ్వాలనేది. ఇప్పుడు ఏదైతే అంబేద్కర్ భవన్ ఉందో అంబేద్కర్కి 4 కోట్లు పెట్టి మనం కట్టించాము అంటే, వాళ్ళ ఎవరైతే ఎస్సీస్ మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏదో మెయింటెనెన్స్ ఏసీ కానీ లేకపోతే కరెంటు బిల్లులు కానీ కట్టుకోవడానికి ఉండాలి. కానీ ప్రతి ఒక్కటి వ్యాపారాలు చేసి ప్రతి ఒక్కటి సామాన్యుల మీద భారం వేసేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకోవడానికి తప్పితే చెత్త పన్ను కూడా వేసే ఈ రకంగా ఎక్కడా లేని ప్రపంచంలో లేని పనులన్నీ కూడా ఈరోజు చేయటం కూడా జరుగుతూ ఉంది. దానికి నేను ఒకటే వీళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నాను. తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము ఆ రోజు 700 రూపాయలు 750 రూపాయలు షాపుకి ఆ రోజు మేము తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే అది మెయింటెనెన్స్కి, ఎందుకంటే క్లీనింగ్ కానీ రేపు కార్పొరేషన్ వాళ్ళు వచ్చి క్లీన్ చేసేటప్పుడు ఎత్తుకొని పోయేటప్పుడు లేకపోతే ఏదన్నా ఈ వాటర్ది కానీ వీటి కోసం అని చెప్పి తీసుకున్నాం తప్పితే అవి కూడా యాక్చువల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయాల్సింది. కాబట్టి వ్యాపారస్తులకి ఒక పద్ధతిగా చేయాల్సిన అవసరాలు ఉంటాయి. అదేవిధంగా బయట తీసుకొని వచ్చేసి అమ్ముకునే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇదివరకు మేము ఎలా చేసామో దాని పద్ధతిలో చేస్తామని కూడా చెప్తున్నాం. అటుపక్క ఒక షెడ్ కూడా వాళ్ళంతా కూడా కింద కూర్చొని ఎండలో కూర్చొని మేమంతా కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. దానికి ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత షెడ్ కూడా ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేయించి అది కూడా షెడ్ కూడా వేపిస్తాం. ఇంకా దీనికి ఏదైతే ఉన్నాయో దాని డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఒకటి ప్రాబ్లం ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ కూడా దాన్ని రెక్టిఫై చేస్తాం. డ్రైనేజ్ సిస్టమ్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇలాంటి ప్రాబ్లం ఉండేది కూడా మేము చూస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. వాళ్ళకి అందరికి కూడా హామీ ఇస్తూ ఉన్నాం. వాళ్ళకి ఏది కావాలో ఎట్లా చేస్తే బాగుంటుందో రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ వచ్చి ఒకసారి వాళ్ళందరితో కూడా మాట్లాడి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇది చూడండి, అది వరకు ఇక్కడ అంతా కూడా చెత్త ఉండేది. ఇటుపక్క అటు చూపించమ్మా. మేము ఆ రోజు డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా కూడా నీట్గా చేసాం. ఒక్క చెత్త కూడా లేకుండా ఆ రోజు మొత్తం కూడా పంపించి డంపింగ్ యార్డ్కి పంపిస్తే ఇప్పుడు డంపింగ్ యార్డ్కి పంపించడానికి కూడా వీళ్ళకి ఒళ్ళు బద్ధకం అయిపోయింది. తగలబెట్టడం ఈ ప్రాంతం అంతా కూడా ఆ రోజు తగలబడుతున్నారని చాలా ఇబ్బందులు పడి జబ్బులు వస్తున్నాయి అంటేనే దీన్ని అంతా కూడా మొత్తం కూడా మనం డంపింగ్ యార్డ్ ఆ రోజు తీసుకొస్తే మళ్ళీ కూడా అదే పని ఈరోజు చేస్తూ ఉన్నారు. ఒక్కటి కూడా ఆలోచన ఏదైనా కూడా ఒక ఆలోచన పద్ధతులు ఉండాలి. మనం చేసే పని చిత్తశుద్ధి ఉండాలి. కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కార్పొరేషన్ వాళ్ళ కన్నా కొంతమన్నా కూడా ఆలోచన ఉండాలి. ఒక పక్క డంపింగ్ అది లేకపోతే అనుకోవచ్చు, డంపింగ్ యార్డ్ పెట్టాం, వెహికల్స్ ఉన్నాయి, వెహికల్స్ అన్నీ కొన్నాం, ఈ చెత్త పనులన్నీ అన్ని బండ్లు ఉన్నాయి, తీసుకొచ్చి ఇప్పుడు వేయటానికి ఇక్కడికి వచ్చింది. చూడండి ఆ బండి, వాళ్ళు ఒళ్ళు బద్ధకంతో తీసుకెళ్ళి బయట వేయాల్సిన చెత్తను తీసుకొచ్చి మళ్ళీ ప్రజల మధ్యలో వేసి ప్రజల్ని ఏ విధంగా చేయాలని ఇంత ప్లేస్ నీట్గా మనం చేసిన దాన్ని మళ్ళీ గబ్బు చేస్తారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఏది మంచి ఏది చెడు అనేది కూడా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. రేపు వచ్చిన తర్వాత దీన్ని ఆ రోజు ఒక మంచి ఇది చేద్దాం అనుకున్నాం, లేక్ చేద్దాం అనుకున్నాం. రేపు వచ్చిన తర్వాత ఏం చేయాలనేది కూడా తొందరలో మళ్ళీ ఆలోచిస్తాం. ప్రజలు కూడా ఆలోచించండి. ఫిషర్మెన్ ఒకసారి గమనిద్దాం, వాళ్ళు చూద్దాం, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకుందాం అని చెప్పి ఈరోజు వచ్చాం. వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. తప్పకుండా వాళ్ళకి ఏదైతే రెంటలు కానీ ఇవన్నీ కూడా నార్మల్ రేటుకి తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.